హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్లో ఆఫీస్లో ఉన్న దీపకు ఒక ముఖ్యమైన ఫుడ్ ఆర్డర్ సంబంధించిన ఇంగ్లీష్ మెయిల్ వస్తుంది. దీపకు ఇంగ్లీష్ అంతగా రాకపోవడంతో ఆ మెయిల్ను చూసి కంగారు పడుతుంది. కార్తీక్ ముందు ఒక రోజు చెప్పిన ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఆ ఇంగ్లీష్ మెయిల్ను పూర్తిగా తెలుగులోకి మార్చి దీంతో దీప ఆ కంటెంట్ ఏంటో సులభంగా అర్థం చేసుకుంటుంది. ఇది చూసి ఓర్వలేకపోయినా జ్యోత్స్న అక్కడికి వచ్చి దీపను తక్కువ చేసి మాట్లాడటం మొదలు పెడుతుంది. ఇంగ్లీష్లో ఉన్న మెయిల్ని ఫోటో తీసి ట్రాన్స్లేషన్లో చదువుకోవడం పెద్ద గొప్పేం కాదు దీప, కానీ ఆ మెయిల్కి నువ్వు తిరిగి రిప్లై ఇవ్వాలి కదా. రిప్లై ఇవ్వాలంటే ఇంగ్లీష్లోనే రాయాలి, అది మనకు రాదు అంటూ దీప చదువును ఎగతాళి చేస్తుంది. దీనిపై కార్తీక్ తీవ్రంగా స్పందిస్తూ జ్యోత్స్నకు గట్టిగా బుద్ధి చెప్తాడు. ఒకరికి రాని విషయాన్ని వేలెత్తి చూపిస్తూ ఎగతాళి చేయడం సంస్కారం కాదు అని హెచ్చరిస్తూ ఉంటాడు. అయినప్పటికీ జ్యోత్స్న తగ్గకుండా దీపకు సహాయం చేయడానికి సూరజ్ అనే మేధావిని తెచ్చారు కదా. అతను రౌడీల చేతిలో దెబ్బలు తిని వారం రోజుల వరకు మంచం దిగలేడు, నడవలేడు. ఈలోపు దీప ఏం చేసుకుంటుందో చూస్తాం. బావ మాత్రం ఈమెకు హెల్ప్ చేయడానికి వీల్లేదు అని సవాల్ విసురుతుంది. జ్యోత్స్న ఛాలెంజ్ చేసిన కాసేపటికి అందరికీ పెద్ద షాక్ ఇస్తూ సూరజ్ కర్ర సహాయంతో కాలికి బ్యాండేజీతో ఆఫీస్లోకి అడుగు పెడతాడు. అతన్ని చూసి కార్తీక్ మరియు మిగిలిన ఆఫీస్ సిబ్బంది ఆశ్చర్యపోతారు. ఫోన్ చేస్తే ఎత్తవు, మెసేజ్కి రిప్లై ఇవ్వవు, వారం రోజులు రెస్ట్ తీసుకోమని పెద్ద మేడం చెప్తే ఈ పరిస్థితుల్లో ఆఫీస్కి ఎందుకు వచ్చావు బ్రదర్? నువ్వు చూస్తే పని రాక్షసుల్లా ఉన్నావు అని అడుగుతాడు. దానికి సూరజ్ ఎంతో ఉందాగా, నాకు దెబ్బలు తగలడం నా పర్సనల్, కానీ దీపా గారికి సహాయంగా ఉండడం నా ప్రొఫెషనల్. నేను పక్కన లేని కారణంగా ఏ పని ఆగిపోకూడదు అని సమాధానమిస్తాడు. సూరజ్ మాటలకు కార్తీక్ మనసులోనే ఎంతో గర్వపడతాడు. ఆఫీస్ క్యాబిన్లో సూరజ్ వర్క్ చేసుకుంటుండగా జ్యోత్స్న అతని టేబుల్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న ఒక పేపర్ ముక్కను చూసి తీవ్రమైన కోపంతో ఊగిపోతుంది. ఆ పేపర్పై ఐ లవ్ యూ అని రాసి ఉందని భావించి సూరజ్పై కేకలు వేస్తూ ఉంటుంది. నేను వచ్చింది ఆఫీస్ వర్క్ చూసుకోవడానికి, నీ చేత ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి కాదు మేడం. రౌడీలు కొట్టిన దెబ్బలకి నీ మైండ్ దొబ్బినట్టుంది అని నిందిస్తూ ఉంటుంది జ్యోత్స్న. సూరజ్ ఏమాత్రం తడబడకుండా, నేను అది రాయడం మీరు చూసారా? నేను మీకు ఇచ్చానా? డిస్టర్బెన్స్ వల్ల మీకు జరిగింది జరగనట్టు అనిపిస్తోంది అంటూ కామ్గా కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఇంతలో శివనారాయణ తాతగారు అక్కడికి వస్తారు. జ్యోత్స్న వెంటనే ఆ పేపర్ను తాతగారి చేతికి ఇచ్చి సూరజ్పై కంప్లైంట్ చేస్తుంది. తీరా శివనారాయణ ఆ పేపర్ను చదవగా అందులో థ్యాంక్ యూ అని రాసి ఉంటుంది. సూరజ్ చేసిన సాయానికి జ్యోత్స్న థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి రివర్స్లో కంప్లైంట్ చేయడం ఏంటని శివనారాయణ జ్యోత్స్నను అందరి ముందు మందలిస్తాడు. జ్యోత్స్న కేవలం ఆట పట్టిస్తోందని తాతగారికి సర్ది చెప్పినా జ్యోత్స్న మాత్రం తీవ్రమైన అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు కార్తీక్ దీపను హాస్పిటల్కు తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతాడు. దీప గర్భవతి కావడంతో ఆమె ఆరోగ్యం పట్ల కార్తీక్ ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు. ప్రయాణంలో వారి మధ్య అమ్మతనం మరియు స్త్రీ జన్మ గురించి ఎంతో హృదయపూర్వకమైన సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఆడదానికి అమ్మతనం అనేది దేవుడిచ్చిన వరం బావ. ఒక బిడ్డకు జన్మనిచ్చే ప్రతిసారి ఆడది పునర్జన్మ ఎత్తుతుంది. నా కోసం నేను ఒకసారి పుట్టాను, నా కూతురు శౌర్య కోసం రెండోసారి పుట్టాను, ఇప్పుడు నీ కోసం మూడోసారి పుడుతున్నాను. ఈ మాటలు కార్తీక్ హృదయాన్ని కదిలిస్తాయి. దీప కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయని డ్రైవర్గా తన బాధ్యతను ఎప్పుడూ నెరవేరుస్తానని కార్తీక్ చెప్తాడు. రోజు శివనారాయణ తన ప్రాణాలను, తన మనవరాలి ప్రాణాలను కాపాడినందుకు గాను సూరజ్ను ప్రత్యేకంగా తన నివాసానికి పిలిపిస్తూ ఉంటాడు. వీల్ చైర్ మరియు కర్ర సహాయంతో సూరజ్ వారి ఇంటికి వస్తాడు. అక్కడ కూడా జ్యోత్స్న తన వెటకారాన్ని ఆపదు. మమ్మల్ని కాపాడుకోవడం మాకు చేత కాదా? అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే ఇలాగే దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు ఘనంగా సన్మానం చేసి సాగనంపుతారులే అంటూ ఈసడించుకుంటూ ఉంటుంది. శివనారాయణ, బాబు సూరజ్, నీ ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడావు. నీకు కేవలం ఒక చిన్న థ్యాంక్స్ చెప్పి సరిపెట్టుకోవాలని నేను అనుకోవడం లేదు. నీలాంటి నిబద్ధత గల వ్యక్తికి ఒక ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అని అందరి ముందు శివనారాయణ చెప్తాడు. ఆ ఖరీదైన బహుమతి ఏంటి? అది ఆఫీసులో పెద్ద పదవా, లేక దీపా సూరజ్ల జీవితాలను మలుపు తిప్పే నిర్ణయమా అనేది తరువాత ఎపిసోడ్లో చూడాలి.
మీ అభిప్రాయాన్ని కామెంట్లు అయితే పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.